రైట్. మనతో పాటు మహిళా ఏదైతే మహిళా కమిషన్ ఆశ్రయించారో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం కవితారెడ్డి ఉన్నారు కార్పొరేటర్. అడిగి తెలుసుకుందాం ఏమేమి విషయాల మీద మహిళా కమిషన్‌ని కలిసారు. మేడం చెప్పండి. ఆహ్, కల్వకుంట్ల కవిత బెయిల్ మీద కాంగ్రెస్, అటు బీజేపీ కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నాయి. దీనిపైన ఫిర్యాదు ఏ విధంగా ఇచ్చారు? అలాగే మహిళా కమిషన్ ఎలా రెస్పాండ్ అయింది? నెక్స్ట్ తదుపరి కార్యాచరణ. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ చాలా సోషల్ మీడియాలో రన్నింగ్ కామెంటరీ చాలా చేస్తా ఉన్నారు. ఇంకా చాలా ఏదో ఏదో ఇంక నేను నా నోటితో నేను చెప్పలేను. ఆ విధంగా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ విషయాలు మేము బేర్ చేయలేక ఈరోజు ఉమెన్ కమిషనర్‌కొచ్చి మేము కంప్లెయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఉమెన్ కమిషనర్ గారు కూడా ఒక్కటే అన్నది. మేడం ఏమన్నది ఉమెన్ కమిషనర్ మేడం, "మేము పార్టీ విషయం తీసుకోము. మాకిక్కడ ఒక సాటి మహిళ కాబట్టి మేము మహిళకి కంపల్సరీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇలాంటి కామెంట్స్ కాకుండా తీసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామనే విషయంలో అయినా తను కూడా సానుకూలంగానే స్పందించింది కాబట్టి ఆ విషయంలో మాకు కూడా సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు మేము పెట్టిన ఏదైతే కంప్లెయింట్ ఉందో దాన్ని 2 రోజుల తర్వాత కూడా మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసి యాక్షన్ తీసుకోకపోతే మేమందరం కలిసి ఇంకేముంటది, మాకు ఉద్యమం కొత్త కొత్త కాదు. ఈ విషయంలో కామన్‌గా ఉంటే సరాసరి వస్తాం, ఉమెన్ కమిషన్ దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తాం. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారని చెప్పారు కదా! దీని మీద అలాగే కేంద్ర మంత్రి స్థానంలో ఉండి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా? బండి సంజయ్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా ఒక టాపికేనా నేను అంటా ఉన్నాను. ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి కూడా మా సపోర్ట్ వచ్చింది, మా సపోర్ట్ వల్లనే తను బయటకొచ్చిందని చెప్పడం కూడా బాలేదు. నాకు కూడా అదే చెప్తా ఉన్నాను. మరి మోడీ గారు అదే సపోర్ట్ చేశారు, ఈయన అదే చెప్తా ఉన్నాడు. అయితే వచ్చేది ఉంటే సపోర్ట్ ఉంటే అప్పుడే వచ్చేది కదా! ఇప్పుడెలా మరి తను లీగల్‌గా ప్రూవ్ చేసుకొని బయటకొస్తే మా సపోర్ట్ వల్ల వచ్చింది. రేవంత్ రెడ్డి ఏదో బీజేపీలో మెర్జ్ అయిపోతుంది బీఆర్ఎస్ అనే విషయంలో చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు వాళ్ళ రాజకీయాల్లోనే. కాకపోతే నేను ముఖ్యంగా మీకు ఒకటే చెప్తున్నాను. కవితకని ఈ విషయంలో ఈ కేసులో ఇరికించడం కేవలం రాజకీయ కుట్ర. రాజకీయంగానే తను ఇరికించారు. ఆ విషయంలో కూడా తను ఒకటే లీగల్‌గా ప్రూవ్ చేసుకొని వస్తానంది కడిగిన మూతి. ఆ విధంగానే తను బయటకొచ్చింది. చాలా సంతోషం.